ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఇక ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాల్లోకి తరలిస్తున్నారు సిబ్బంది. మరో గంటలో కౌంటింగ్ మొదలు కానుంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. ఇక మొదటి సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదటి వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తరువాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. రైట్గా పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. చెప్పండి యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. సో ఇందులో అంటే మొదటి విడత నిర్వహించినటువంటి ఈ పోలింగ్లో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా, ఎక్కడ కూడా సమస్యలు క్రియేట్ కాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మొదటి విడత పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఉంది. ఆ 1 గంట ఇన్ టైంలో ఎవరైతే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ స్టేషన్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళందరినీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక 1 గంట తర్వాత ఎవరైనా ఓటు వేసేందుకు వస్తే వాళ్ళను అనుమతించరు. సో చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర ఇప్పటికే దాదాపుగా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది, పోలింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. సో వాటన్ని అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా లాక్ చేస్తూ వాటన్ని కూడా కౌంటింగ్ సెంటర్లకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉన్నది ప్రస్తుతం. అయితే ఇక ఎక్కడెక్కడైతే ఈ పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్లు ఉన్న దగ్గర కొంత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతున్నది. వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాలెట్ బాక్సులకు సీజ్ చేసి ఆ తర్వాత కౌంటింగ్ సెంటర్లకు తరలించిన తర్వాత వాటిని కౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఎక్కువగా బారులు తీరినటువంటి క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో కొంత కౌంటింగ్ అనేది ఆలస్యమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవానికి 2 గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం 2 గంటల తర్వాత ఈ ప్రాసెస్ అనేది ప్రారంభం కావాలి. సో కొన్ని పోలింగ్ స్టేషన్లో పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ ఓటు హక్కు పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకోవాలంటే కొంత సమయం బట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత 2 గంటల తర్వాత ఈ ఏరియాలలో ఉన్నటువంటి ఎక్కువగా రద్దీగా ఎక్కువ క్యూ లైన్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో కొంత ఆలస్యంగా ఈ కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఇప్పటి వరకు చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం మనకు ఈ 80% దాదాపు 80% వరకు పోలింగ్ పర్సెంటేజ్ మొదటి విడతకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికల్లో 80% వరకు నమోదయ్యే అవకాశం ఉందనే అంచనా అయితే వేస్తూ ఉన్నారు. మనకు 12 గంటల వరకు చూస్తే 60% పోలింగ్ నమోదైంది. సో ఇక 12 నుంచి 1 గంట వరకు పెద్ద ఎత్తున చాలా ఏరియాలలో కూడా చాలా జిల్లాల్లో ఆయా పోలింగ్ స్టేషన్లో చాలామంది కూడా క్యూ లైన్లో ఉన్నారు. కాబట్టి వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాళ్ళ ఆ లెక్క తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మనకు దాదాపు 80% వరకు ఈ పోలింగ్ పర్సెంటేజ్ మొదటి విడతకు సంబంధించి నమోదయ్యే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక 2 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రాసెస్ అనేది కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 4 గంటల్లోపే ఆ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ రిజల్ట్ ప్రకటిస్తారు. ఆ తర్వాత సర్పంచ్కు సంబంధించి ఎవరైతే బరిలో ఉన్నారో ఆ సర్పంచ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ముందుగా వార్డు సభ్యుల ప్రకటన తర్వాత లాస్ట్లో ఈ సర్పంచ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. కాబట్టి ఇక వాటికి సంబంధించి ఇక ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇందులో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ నుంచి కూడా
ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా డైరెక్ట్గా అవన్నిటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఇంకా ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు, సో అక్కడ ఎంత టైం బట్టి అవకాశం ఉంటుంది, మిగతా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, సో ఇంకా అక్కడ ఎంత పూర్తి కాని ఏరియాలలో ఎంత టైం బట్టి అవకాశం ఉంటుంది. సో ఉదయము ఎక్కడెక్కడ కొంత తక్కువ సంఖ్యలో వచ్చారో ఆ తర్వాత 12 గంటల తర్వాత ఎక్కడెక్కడ క్యూ లైన్లు పెరిగాయి. సో ఇట్లా వీటన్నిటిపైన కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య క్రియేట్ కాకుండా అధికారులు దగ్గరుండి వాటన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇక అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. కాబట్టి 4 గంటల నుంచి ఎక్కడెక్కడ ఎవరు గెలిచినారు అనేది పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మాధురి, థ్యాంక్ యూ యాదగిరి.